ఈ అద్భుతమైన వర్కౌట్ ఏంటంటే మనకి ఎండ్యూరెన్స్, స్పీడ్, ఎజిలిటీ 3 కలిపిన వర్కౌట్ ఎవరు చూపించారు మీకు యూట్యూబ్ లో. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే మేము ముందుకు తీసుకొచ్చిన ఎక్స్పెషల్ ఈ వీడియో పోలీస్, ఆర్మీ ఇంకా అథ్లెట్స్ కి చాలా ఇంప్రూవ్. నేను ఒక మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాంటి వర్కౌట్ ఇది అయితే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో గాయ్స్, దిస్ ఈజ్ హర్షాన్ రెడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన మంచి వర్కౌట్ తీసుకొచ్చా. దానికన్నా ముందు ఈ వీడియో అందరికీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ అద్భుతమైన వర్కౌట్ ఏంటంటే మనకి ఎండ్యూరెన్స్, స్పీడ్, ఎజిలిటీ 3 కలిపిన వర్కౌట్ ఎవరు చూపించారు మీకు యూట్యూబ్లో. అట్లాంటి వర్కౌట్ నేను ఎక్స్పీరియన్స్గా నేను చేసిన వర్కౌట్, అందుకని మేము ముందుకు ఇప్పుడు తీసుకొస్తున్నా. చూడండి, దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము స్కూల్లో మనం టాపర్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం? మార్నింగ్ స్కూల్లో అంత చదువుతాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ట్యూషన్కి వెళ్తాం. అంత కావాలంటే మనం హోంవర్క్ కూడా చేస్తాం. ఇదే మన స్పోర్ట్స్లో కూడా మంచిగా మనం మార్నింగ్ వర్కౌట్ చేస్తాం, ఈవినింగ్ వర్కౌట్ చేస్తాం. మనం ఇప్పుడు ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తేనే మనకేమైనా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అందరిలో టాపర్ కావాలంటే ఎక్స్ట్రా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా మనం ట్యూషన్కి వెళ్తాం టాపర్ కావాలని, అట్లా సేమ్ ఇట్లనే వర్కౌట్లో కూడా ఇట్లనే ఉంటుంది సేమ్. అదే మేము ముందుకు తీసుకొచ్చిన ఎక్స్పెషల్ ఈ వీడియో పోలీస్, ఆర్మీ ఇంకా అథ్లెట్స్కి చాలా ఇంప్రూవ్. నేను ఒక మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాంటి వర్కౌట్ ఇది అయితే నేను గ్యారంటీ 100% మీకు ఇంప్రూవ్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను చేస్తున్నా, మీరు చూడండి. గెట్ ఇన్ టు ద వీడియో గాయ్. దానికన్నా ముందు ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఆర్మీకి, పోలీస్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మనం 100% ఫుల్ బాడీ వార్మ్ చేయాలి, లేకపోతే మనకి పెయిన్స్ అనేవి వచ్చేసి. ఈ వర్కౌట్ స్ట్రక్చర్ వచ్చేసి 8 ఎక్సర్సైజ్ 16 రిపిటేషన్స్ ఈచ్ 2 రౌండ్స్ లాగా ఉంటుంది వర్కౌట్. ఇప్పుడు చూడండి, లాటరల్ హాప్స్ ఇవి సైడ్ టు సైడ్ అనేది జంప్స్ చేయాలి మనం. ఈ వర్కౌట్ పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అందరికీ యూజ్ అవుతుంది వర్కౌట్. వాళ్ళు అనుకున్న 1600 మీటర్స్ టైమింగ్ ఇన్ టైంలో కొడతారు ఈ వర్కౌట్ చేస్తే. ఇది నా గ్యారంటీ ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి హర్ష100. పర్సనల్గా నాకు మెసేజ్ కూడా చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. మొత్తం పెయిన్స్ అయిపోతాయి. మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ కూడా చేయలేరు, నెక్స్ట్ డే కూడా చేయలేరు, అంత పెయిన్స్ అవుతాయి. అలా అని ఇప్పుడు చూపించబోయొచ్చి వర్టికల్ హాప్స్. ఇది స్ట్రైట్. ఇందాక సైడ్ చేసాం ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇది సైడ్కి. ఇందాక ఫస్ట్ చేసిన సైడ్ ఇప్పుడు స్ట్రైట్ చేయాలి. అదే సేమ్ 16. ఇది ఇంకొక యాంగిల్ మీకు అర్థం కావాలని ఇది ఇంకో సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇది లెగ్ చేంజ్ చేసి మళ్ళీ 16 1 2 3 4 అలా ముందుకు వచ్చి వెనకకి వెళ్తే 1 అట్లా. చూడండి, టో మీదే చేయాలి వర్కౌట్. ఇప్పుడు వచ్చేసి బర్పీస్. ఇది కరెక్ట్ జంప్, మీదికి వెళ్ళేటప్పుడు కరెక్ట్ జంప్ చేయండి. ప్రాపర్గా వేస్తేనే ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క సెట్ తర్వాత 20 సెకండ్స్ రెస్ట్, మళ్ళీ స్టార్ట్. ఒక రౌండ్ తర్వాత మనకి 5 మినిట్స్ రెస్ట్ ఉంటుంది. అలా 1 2 అలా. మనం ఎంత ప్రాపర్గా చేస్తే మనకు అంత స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఎజిలిటీ 3 ఇంప్రూవ్ అవుతాయి. ఈ మెయిన్ వర్కౌట్ వచ్చేసి లెగ్స్కి స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది, ఇంకా మీ బాడీలో ఎజిలిటీ కూడా డెవలప్ అవుతుంది. లాటరల్ జంప్స్ ఇది చూడండి. బిగినర్స్ అయితే ఫస్ట్ చిన్న చిన్న జంప్స్ చేయండి, తర్వాత మళ్ళీ మీరు అప్గ్రేడ్ అవ్వండి. అంటే డిస్టెన్స్, ఇప్పుడు జంప్ చేసే డిస్టెన్స్ ఇప్పుడు చిన్నగా చేసి చూపిస్తున్నా చూడండి. చూస్తారు కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత అంటే లాంగ్ వెళ్తున్నాను నేను. ఇది అట్లా మనం ఒక డేకి మనం ఇంప్రూవ్ అవ్వాలి. ఎక్సర్సైజ్ని కొంచెం డిఫికల్టీ చేయాలి మనం. డిస్టెన్స్ చూడండి, అలా ప్రాపర్ కరెక్ట్ చేయండి. చూసి చేసే ముందు వార్మ్ చేయండి. జంపింగ్ లంజెస్ ఇది ఈ కాలాల్లో మన టైస్లో చాలా మంచి స్ట్రెంత్ డెవలప్ చేస్తుంది మీకు ఈ వర్కౌట్ వచ్చి. ఎంత ప్రాపర్గా చేస్తే అంతే మనకు ఎఫెక్ట్ పడుతుంది.
ఎంత డెప్త్గా మనం కిందికి వెళ్ళాలి అలా. ఇది వచ్చేసి మన యాంకిల్లో స్ట్రెంత్. ఇప్పుడు ఆల్మోస్ట్ పోలీస్ రన్నింగ్ చేసే వాళ్ళందరికీ చిన్ బోన్ పెయిన్స్ వస్తాయి. మీద చూపిస్తున్న రెడ్ కలర్ లైన్స్లో ఆ విధంగా చేయండి. ఎక్స్, అలా ఎక్స్ ఫస్ట్ సైడ్ క్రాస్, సైడ్ గీయాలి, మళ్ళీ క్రాస్, సైడ్ క్రాస్, అలా చూడండి. జాగ్రత్తగా చేయండి. ఎక్సైజ్ చాలా ఎఫెక్ట్ పడుతుంది మనకి, చిన్ బోన్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలా సేమ్ అదే సైడ్ మళ్ళీ ఇక్కడ మీద మీకు డిస్ప్లేలో చూపిస్తాయి చూడండి. ఇది ఆ విధంగా చూపించిన విధంగా లైన్ ఎలా వెళ్తుందో ఆ విధంగా చేయాలి ఈ వర్కౌట్ వచ్చి. బిగినర్స్ అయితే ఫస్ట్ స్లోగా చేయండి. ఇది వచ్చేసి మౌంటైన్ క్లైంబ్. అందరూ మౌంటైన్ క్లైంబర్ అనగానే హిప్ అనేది అప్ చేస్తారు. అప్ చేయకుండా హిప్ డౌన్ పెట్టి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చూడండి, దీన్ని కూడా స్లోగా చేయండి అన్న, ఫాస్ట్ చేయకండి. ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్ ఏ వర్కౌట్ అయినా. ఎంత మనం ఎఫెక్ట్ ఇచ్చి చేసామనేది ఇంపార్టెంట్. ఇది రౌండ్ 2. ఇది రౌండ్ 2 కూడా సేమ్. రౌండ్ తర్వాత 5 minutes రెస్ట్ ఇచ్చి చేయాలి. సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఫస్ట్ సెట్ సేమ్ అలానే ఇది కూడా చేయండి. బిగినర్స్ అయితే 1 setతో ఆపేయండి. డైలీ మీరు గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తున్నారు అంటే 2 sets కంటిన్యూ చేయొచ్చు. కానీ చూసి ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ప్రాపర్గా వార్మప్ చేసి ఉండాలి. మీకు ఏం ఇంజురీస్ ఉండొద్దు. ఇంజురీస్ అంటే నొప్పి లేని ఉంటే చేయకండి. నొప్పి లేని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. మెయిన్గా ఈ వర్కౌట్ వచ్చేసి కానిస్టేబుల్కి, ఎస్ఐ, పోలీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది వర్కౌట్. ఆర్మీ, ఇంకా అథ్లెట్స్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న చిన్న అథ్లెట్స్కి కూడా ఈ వర్కౌట్ అనేది యూజ్ అవుతుంది. నేను చేశాను ఈ వర్కౌట్. 100% మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకే చేసి ఫస్ట్ ఒక రౌండ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ పడుతుంది ఏంటి అనేది. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. యాంకిల్ ట్విస్ట్ అనేది అవుతుంటుంది యూజువల్ బిగినర్స్కి. మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మీరు ఎంత ప్రాపర్గా చేస్తే అంత ఎఫెక్ట్ అనేది పడుతుంది మీకు. కంప్లీట్ చేసేయాలి వర్కౌట్ అని చేయకండి. అలాంటప్పుడు చేయకండి వర్కౌట్. ఫస్ట్ ఎఫెక్ట్ పడదు మీకు చేసి కూడా. మళ్ళీ ఇంకా కొత్త పెయిన్స్ వస్తుంటాయి. ఎజిలిటీ డాట్స్ ఇవి మెయిన్గా మనకి చిన్ బోన్ పెయిన్స్, ఇంకా యాంకిల్ పెయిన్ రాకుండా ఉంటుంది ఇది చేసినప్పుడు. యాంకిల్కి ఇంకా చిన్ బోన్కి స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది ఎక్సర్సైజ్. అక్కడ మీద వైట్ బాక్స్లో చూపిస్తున్న విధంగా చేయండి. సేమ్ అదే ఇంకొక సైడ్ చూడండి. ఇప్పుడు మీదే చూపిస్తుందిగా బాక్స్లో, అలా ఆ విధంగా చేయండి. ఇది మన లాస్ట్ రౌండ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ మౌంటైన్ క్లైంబర్స్.
మళ్ళీ చెప్తున్నాను, హిప్ అనేది డౌనే ఉండాలి, ఈక్వల్గా ఉండాలి మన బాడీకి మౌంటైన్ క్లైంబర్ చేసేటప్పుడు. ఫాస్ట్గా చేయకండి, స్లోగా ప్రాపర్గా చేయండి. సెకండ్ రౌండ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఇది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ పోలీస్ కేసుకి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సైనింగ్ ఆఫ్ హర్ష 100.